నమస్తే, దిస్ ఇస్ శౌర్య. తమిళనాడులో త్రిష హవా. సో ఏంటి అసలు తమిళనాడు త్రిష హవా అంటే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నా, లేదు ఇంకేవైనా ఇతర కారణాలు ఉన్నాయా? సో ఇదైతే ఒకసారి మాట్లాడదాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. జనరల్ గా మనం ఎన్నికలు మొత్తం మాట్లాడుకున్నంతసేపు విజయ్ పేరు ఎంత మాట్లాడామో, త్రిష పేరు అంతకన్నా కొంచెం ఎక్కువే మాట్లాడాం అనిపించింది. సో అదంతా అయిపోయిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం అయిపోయింది, ఆయన అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోవడం అయిపోయింది, అన్నీ అయిపోయింది. అయినా కూడా ఇంకా త్రిష పేరే వినిపిస్తుంది. ఏంటి రీజన్ అని? ఖచ్చితంగా చాలా కాలం వినిపిస్తుందండి త్రిష పేరు. ఎందుకంటే ఒక సీఎంకి త్రిష క్లోజ్ ఫ్రెండ్ లేదా సహచరి అని కూడా చెప్పచ్చు అనఫ్సియల్గా. సో అనఫ్సియల్గా సహచరిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో పట్టు ఉంటుంది. ఆమె ఊరుకో ఉన్నా కూడా ఇతరులు ఊరుకో ఉంటారు. ఏదో ఒకటి వచ్చి మేడం ఇది చూడండి, సీఎం గారికి చెప్పండి, ఇది చెప్పండి అని వస్తారు. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆమె మెల్లగా ఒక సెంటర్గా ఏర్పడుతుంది. అందుకే విజయ్ ముందే ప్రమాణ స్వీకారం అన్నప్పుడే పవర్ సెంటర్ నేను ఒకడే ఉంటాను, ఇంకెవరు ఉండరు అనేది చెప్పాడు. కానీ అలాగే విజయ్కి కూడా అంత ఫ్రీడమ్ ఉంటుంది, ఆ త్రిష కంట్రోల్ ఉంటుంది కదా ఎంతో కొంత విజయ్తో కూడా. సో ఎంతైనా మన క్లోజ్ ఫ్రెండ్ అమ్మాయిలనే కాదు, మామూలుగా కూడా ఫ్రెండ్స్ ఉన్నా బంధువులు ఉన్నా అది ఎంతో కొంత చేయాలి. నువ్వు చెప్పవా అని అడుగుతుంటారు, తప్పదు కదా, అడుగుతారు. రెండోది ఇంకా గర్ల్ ఫ్రెండ్ అయినప్పుడు ఇంకొంత ఖచ్చితంగా సరెండర్ కావాల్సి ఉంటుంది కొన్ని విషయాల్లో. సో అలాగా ఇప్పుడు ఏంటంటే త్రిష హవా మళ్ళీ మొదలైపోయింది అని. మామూలుగా అయితే త్రిష హోమ్ మినిస్టర్ అవుతుందని, డిప్యూటీ సీఎం అవుతుంది, ఇలాగ వచ్చాయి. నిజానికి అబ్సల్యూట్ మెజార్టీ కానీ టీవీకి వచ్చుంటే త్రిష ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటు తను రిజైన్ చేసింది ఇచ్చేసి తిరుచిలో మళ్ళీ అక్కడ నిలబెట్టి ఆమె గవర్నమెంట్లోకి తీసుకుండేవాడు. త్రిషకు కూడా రాజకీయ కోరికలు ఉన్నాయి, అంబిషన్స్ ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడు ఆమెమి ఇతనికి ఇబ్బందిగా మారే అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆయనకి 108తో ఆగిపోవడం, ఇతరుల మీద డిపెండ్ అయ్యి 5 పార్టీల మీద డిపెండ్ అవ్వడం, ఇప్పుడు 6వ పార్టీ కూడా అంటే రెబల్స్ కూడా ఆయనకి సపోర్ట్ చేశారు, ఏఐడిఎంకే. సో ఒక రకంగా 6 పార్టీల మద్దతుతో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశాడు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన్ని మిగతా వాళ్ళు ఊరికే ఉంచరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఫస్ట్ నిర్ణయమే దెబ్బ కొట్టింది. అదేంటంటే రాధన్ పండిట్ వెట్రివేల్ అని ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు, విజయ్కి పర్సనల్ జ్యోతిష్యుడు. ఆయన పొలిటికల్ క్యాంపెయినర్ కూడా, అంటే పొలిటికల్ మీడియా కోఆర్డినేటర్ కూడా ఆయన. సో ఆయన జయలలితకు కూడా పర్సనల్ ఇదిగా ఉన్నాడు. తర్వాత జయలలిత ఎట్టి పరిస్థితుల్లో జైలుకి పోదని ఆయన జ్యోతిష్యం చెప్పాడు, కానీ జయలలిత జైలుకి వెళ్ళింది, అందువల్ల ఆయన్ని పక్కన పెట్టేసింది జయలలిత. అయితే ఇప్పుడు విజయ్కి అతను పర్సనల్ జ్యోతిష్యుడు. అతను టీవీకి 100% వస్తుంది, సునామీ లైక్ స్ట్రెంగ్త్ విజయ్కి ఉంటుంది అని కూడా చెప్పాడు. ఆయన చెప్పింది పక్కగా అవ్వకపోయినా గవర్నమెంట్ అయితే ఫామ్ చేసింది కాబట్టి ఆయన మీద గురి కుదిరినట్టు ఉంది విజయ్కి. సో అందుకనే ఆయన్ని ఓఎస్డి టు సీఎం పొలిటికల్, ఓఎస్డి అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, సీఎంకి పొలిటికల్ అడ్వైజర్గా పెట్టుకున్నాడు. అది పెట్టగానే విమర్శలు తీవ్రంగా వచ్చాయి. అసెంబ్లీలోనే అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ తనకు మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ముస్లిం లీగు అందరూ కూడా అతన్ని విమర్శించారు. వీసీకే ఆయన తిరుమలవన్, నువ్వు ఆయన సలహాతో రాష్ట్రాన్ని పరిపాలించొద్దని క్లియర్గా చెప్పాడు. అలాగే ఆయన క్లోజ్గా ఉండి నా బిడ్డ లాంటోడు అని చెప్పిన ప్రేమలత విజయకాంత్, ఆమె కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చేసింది. ఎందుకంటే తమిళనాడులో చాలా స్ట్రాంగ్ రేషనలిజం ఉంటుంది, హేతువాదం పార్టీలలో ఉంటుంది. ఇక్కడంత మూఢంగా ఉండరు వాళ్ళు. ప్రజలు ఉండొచ్చేమో కానీ పార్టీలు, ద్రవిడియన్ పార్టీలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు వ్యక్తులుగా పక్కన పెడితే. సో వాళ్ళందరూ పైగా ఈయన ఫేవర్ చేసినట్టే కదా, నీకు వ్యక్తిగత అస్ట్రాలజర్ని తీసుకొచ్చి ఓఎస్డీగా పెట్టి గవర్నమెంట్ ప్రజల డబ్బు అతనికి ఇస్తావా అనేది ఇచ్చేశారు. దాంతో విజయ్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది, అంటే భంగపాటు కలిగిందని చెప్పచ్చు ఫస్ట్ నిర్ణయం. అలాంటిది ఇప్పుడు త్రిషాకి ఏమన్నా చేస్తే వీళ్ళు ఊరుకోరు కదా. మళ్ళీ త్రిషాకి ఏమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఏమి అర్హత ఉంది, ఆమె ప్రజల కోసం ఏం చేసింది, సో ఆమెకి రాజకీయ అనుభవం ఏంటి, ఆమెను ఎందుకు నువ్వు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇంకోటి చేస్తున్నావు అని విరుచుకుపడతారు. అందుకనే ఇవన్నీ తెలిసే విజయ్ ముందే డిక్లేర్ చేసేసాడు. ఆమెను కూడా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. లేకపోతే ఇప్పుడు ఆమె ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ శక్తిగా మారిపోయిందంటే అది పెద్ద హెడేక్ అయిపోతుంది. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కొడుకులు లేకపోతే రకరకాల వాళ్ళు ఎంతెంత ఇబ్బందులు పెడుతున్నారు.
సో అందుకని ఆమెను దూరం పెట్టాడు. అయితే దూరం పెట్టాడంటే కంప్లీట్గా ఆమెకి ఏమి రాజకీయాల వరకు దూరం పెట్టాడు, కానీ ఆమెకి ఇంపార్టెన్స్ లేదని కాదు. తన వ్యక్తిగత జీవితంలో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంపార్టెన్స్ లేకపోతే ఆమెకి విఐపి దీంట్లో ఫస్ట్ రోలో ఆమెకి ఎందుకు ఆహ్వానం వస్తారు, ఆమె వచ్చి చాలా హడావిడి ఎందుకు చేస్తుంది. సో కాబట్టి ఆమె ఇంపార్టెన్స్ ఆమెకు ఉంటుంది. తన జీవితంలో కానీ పబ్లిక్ లైఫ్లో కూడా ఆ మేరకు ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ అఫిషియల్గా ఉండదు. అనఫిషియల్గా ఎంతో కొంత ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆమె నటించిన సినిమా ఈరోజు రిలీజ్ 14th, కరుప్పు అనే సినిమా పేరు. అది సూర్య, సూర్య హీరో, ఈమె హీరోయిన్. అది ఈరోజు రిలీజ్. మామూలుగా అయితే ఇక్కడ మనకి తెలుసు కదా, స్పెషల్ షోలు, ప్రతి సినిమాకి స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడం అనేది ఇక్కడ కామన్. కానీ తమిళనాడులో ఆ కల్చర్ లేదు. ఇప్పుడు ఇంతకు ముందున్న గవర్నమెంట్లో అది అలో చేయలేదు, స్పెషల్ షోలు లేవు. స్టార్ సినిమాలు కూడా మామూలుగా రిలీజ్ అవ్వాల్సింది. అట్లాంటిది ఫస్ట్ టైం విజయ్ స్పెషల్ షో దీనికి పర్మిషన్ ఇచ్చాడు. దీనికి కారణం త్రిషాని వీళ్ళు పట్టుకున్నారు. త్రిష వెళ్ళి ఆమె విజయ్కి చెప్పింది ఇలాగా దీనికి ఇవ్వు అని. సో అతను ఇప్పటి వరకు ఉన్న తమిళనాడు ట్రెడిషన్ పక్కన పెట్టి ఈ సినిమాకి ఇచ్చాడు. ఆయన సంతకం పెడుతున్న ఫోటో తీసుకొని వీళ్ళు దాన్ని వైరల్ చేసుకున్నారు మేకర్స్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సినిమా బ్యానర్ పేరు, దాని ప్రొడ్యూసర్ ప్రభు తీసుకొని ఈరోజు 9 నుంచి 2 రోజుల పాటు, ఈరోజు 9 o'clock నుంచి రేపు వరకు నైట్ వరకు స్పెషల్ షోలకి పర్మిషన్లు ఇచ్చారు. ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ సినిమాకి. ఎందుకంటే ఈ సినిమా సూర్యకి వరుసగా ఫ్లాపులు వస్తున్నాయి. ఇది కూడా 32 నెలలు అయింది ఇప్పటికి ఈ సినిమా స్టార్ట్. ఆల్మోస్ట్ 3 years ఉనింది. దీని ట్రైలర్ కూడా అంత పెద్ద బడ్జ్ రాలేదు. ఇదేంటంటే ఫాంటసీ యాక్షన్ సినిమా. ఒక అడ్వకేట్ ఉంటాడు, వాడు విలను. అతను కేసుల్ని మొత్తం తారుమారు చేస్తుంటాడు కోర్టుల్లో. అతని మీద ఇది తీర్చుకోవడానికి దేవుడే సూర్య రూపంలో వస్తాడు. డబుల్ యాక్షన్ అనమాట. తమిళ సైడ్ కొంచెం అదే ఈ ఫాంటసీ సెంటిమెంట్ ఇవన్నీ ఉన్నాయి పుష్కలంగా. సో కోర్టు డ్రామా ఉంది, బయట యాక్షన్ ఉంది, దేవుడే ఈ రూపంలో వస్తాడు. నల్లగా ఉంటాడు, కరుపు అంటే నల్ల. సో అలాగే కరుపు అనే సినిమా పేరు పెట్టారు. అది ఎట్టకెళ్ళకి ఇది రిలీజ్ అవ్వాల్సింది, కానీ లాస్ట్ మినిట్ మళ్ళీ దానికి డ్రామా జరిగి దేవుడే దాన్ని అడ్డుపడినట్టుగా. సో ఇప్పుడు అది ఆగిపోయింది సినిమా. ఎందుకు ఆగిపోయిందంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్ కి ఫైనాన్షియల్ కి ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు రిలీజ్ ఆగింది. మరి అవి క్లియర్ చేసుకోకుండా విజయ్ దగ్గరికి వెళ్ళి విజయ్ పరువు తీశారు. ఇప్పుడు విజయ్ త్రిషాకి ఫేవర్ అట్లాగే ఉన్నారు. విజయ్కి ఏంటంటే ఏది స్టార్టింగ్ మాత్రం దెబ్బ పడుతుంది. అలాగా ఇప్పుడు అది విజయ్ ఆ అమ్మాయి కోసం ఇస్తే కనీసం సినిమా రిలీజ్ అయ్యి బాగా ఆడుంటే పోనీలే ఇచ్చిన దానికి మంచిగా జరిగింది అనుకోవచ్చు. ఇప్పుడు అది జరగలే. సినిమా లాస్ట్ మినిట్ లాగిపోయి థియేటర్స్ నుంచి ప్రాబ్లమా సార్? థియేటర్స్ నుంచి కాదు, ఫైనాన్షియల్ లేకుండా థియేటర్లు రిలీజ్ చేయడానికి లేదనేది వాళ్ళు చెప్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అనివార్య కారణాల వల్ల 9 o'clock షోలు క్యాన్సిల్ చేస్తున్నాం, త్వరలోనే మేము చెప్తామని. ఇటు డైరెక్టరే దాంట్లో విలన్ కూడా, ఆర్జే బాలాజీ అని, అతనే మెయిన్ విలన్. సో ఇప్పుడు అతను కూడా దీని మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నాడు. అతనేమో నేను దీనికి కారణం చెప్పలేను, మా ప్రొడ్యూసర్లు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ గొడవలు చెప్పలేరు కదా. ఎప్పుడైనా సినిమా లేట్ అయిపోతే ఏమవుతుందంటే ఫైనాన్స్ పెరిగిపోతుంది. ఫైనాన్స్ తీసుకుంటారు, వడ్డీలు పెరిగిపోతాయి, దాని డబ్బులు హీరోలు. ఇక్కడ కూడా మనం చూసాం కదా, అఖండ కానీ హరిహర వీరమలది అయితే ఇంకా పెద్ద ఎత్తున. అంటే ఇక్కడ ఏంటంటే హీరోలు నిలబడి కొంత సాల్వ్ చేస్తారు. నేను చూసుకుంటాను, నా రెమ్యునరేషన్ కట్ చేసుకోమని ఏదో చెప్పి వాళ్ళు ఇది చేసుకుంటారు. అక్కడ అది మామూలుగా రజనీకాంత్ లాంటి వాళ్ళు చేస్తారు. మరి సూర్య చేయలేకపోయాడా ఏంటి పరిస్థితి తెలీదు. సో లాస్ట్ మినిట్ లాగిపోయింది. అది సూర్యకి ఇబ్బంది. ఇప్పుడు త్రిషాకి కూడా బ్యాడ్ నేమ్. ఎందుకంటే సీఎం బాయ్ ఫ్రెండ్ ఉండి కూడా సినిమా రిలీజ్ చేసుకోలేకపోయిందా అని అంటారు. అంటే అవా ఉంటుంది, కానీ డబ్బు విషయంలో ఫైనాన్షియల్ సీఎం చెప్పినా కూడా వినరు. ఇక్కడ కూడా సీఎంలు ట్రై చేసినా కూడా అవ్వలేదు కదా. ఎందుకంటే సీఎంలు చెప్పినా నువ్వు ఇస్తావా అంటారు. సో పెద్ద స్థాయి ఫైనాన్షియల్ అంత ఈజీగా ఉండదు వాళ్ళ వ్యవహారం, డబ్బులు కదా పైగా. సో అందువల్ల ప్రాబ్లం అయితే పడింది. ఏదేమైనా త్రిషాకి విజయ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది త్రిష అనేది ఇక్కడ ప్రూవ్ అయింది ఈ సినిమాతో. అది బాటం లైన్. అందుకనే త్రిషా హవా మొదలైంది అనేది చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ మేరకు హవా ఉంటుంది. కాకపోతే ఓపెన్ గా ఆమెను రాజకీయాల్లో కానీ లేకపోతే మేబీ పార్టీలో మెల్లమెల్లగా ఇన్వాల్వ్ చేయొచ్చు. పార్టీలో చేస్తే అది ఆయన ఇష్టం, పార్టీ కాబట్టి.
అలాగేమన్నా ఈమెని పార్టీలో ఒక పొజిషన్ ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడు పార్టీలో యాక్టివ్గా ఉన్న ఆనంద్ లాంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ పక్కకి వెళ్ళినా కూడా వాళ్ళంతా ఆల్రెడీ గవర్నమెంట్కి వచ్చేసారు, అవును మినిస్టర్లు అయిపోయారు. సెంగోటేన్ కానీ, ఆనంద్ కానీ, ఆదవ్ అర్జున్ కానీ వీళ్ళందరూ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. అవును వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్లో యాక్టివ్గా ఉండాల్సిన పరిస్థితి కాబట్టి ఈమెకి ఏదన్నా ఇవ్వచ్చు, లేదా మహిళా వింగ్ మహిళలకు ఇవ్వచ్చు. అలాగే ఏమైనా జరిగే అవకాశం అయితే ఉంది. అది ఇమీడియట్గా కాకుండా కొంత టైం చూసుకొని కొంత అతను సెటిల్ అయినాక ఇది అవ్వచ్చు. ఎందుకంటే ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు, విజయ్కి ఏ రకమైన రాజకీయ అనుభవం లేదు, అడ్మినిస్ట్రేటివ్ అనుభవం లేదు, అసలు ప్రజా జీవితంతో సంబంధం లేదు. అలాంటి వాడు అయిపోవడం వల్ల కొంత సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. పైగా అవతల గట్టిగా డిఎంకే విపరీతమైన అనుభవం ఉన్న పార్టీ, పెద్ద నాయకులు అందరూ ముదిరిపోయి నాయకులు, వాళ్ళకి నిర్మాణాలు స్ట్రాంగ్ గా ఉంటాయి. కాకపోతే ఒక ఊరట ఏంటంటే దాదాపు 24 మంది ఏఐడిఎంకే వాళ్ళు మద్దతు ఇచ్చారు. సో కొద్దిగా సీనియర్స్ కొద్దిగా ఏఐడిఎంకే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా రేపు గవర్నమెంట్ లో తీసుకొని చేయాలి. ఏదేమైనా మా కొంత కత్తి మీద సామ్ అనేది మాత్రం విజయ్కి ఉంటది. కానీ ఎక్స్పీరియన్స్ మంచిది వస్తుందిలేండి సార్. స్టార్టింగ్ లో అనుభవం వస్తుంది. ఒక్కసారి అదే సామెత ఉంది కదా, అనుభవం అనేది దూవిల చేతికి దొరికితే సరి జీవితం బట్టలు. అనుభవం ఉపయోగపడాలి. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా త్రిష అయితే కంప్లీట్ గా పక్కన అయితే పెట్టలేదు అనేది. థ్యాంక్ యూ.